హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం రీసెంట్‌గా 3 కంపెనీస్‌లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరబిందో అనే కంపెనీ ఏదైతే ఉందో, అరబిందో ఫార్మా. ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకో కంపెనీ వచ్చేసి హెట్రో హెట్రో ల్యాబ్స్ అనే ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంకో థర్డ్ కంపెనీ వచ్చేసి వెంకట సాయి అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ అరబిందో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మీకు 4 మంత్స్ పాటు ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారంటే బిగినింగ్‌లో మీకు ఆర్‌సి2 అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ లొకేషన్‌లో ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. ట్రైనింగ్ సెంటర్. అక్కడ మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత అయితే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అరబిందో కంపెనీస్‌లోనే. ఓకే. వీటి గురించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో అందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ సీకర్స్ వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, అరబిందో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 5థ్ జూలై రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ. ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఆ తర్వాత అయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు డిస్ట్రిక్ట్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. చేబ్రోలు హన్మయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ అని చెప్పి ఈ ఇన్‌స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది 5థ్ జూలై రోజు. ఓకే. ఇక్కడ రిమైనింగ్ డీటెయిల్స్ వచ్చేసి కంపెనీ పేరొచ్చేసి అరబిందో ఫార్మా ఫౌండేషన్ హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ వచ్చేసి ఆరో రాయల్ ప్రోగ్రామ్ అని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఉంది. ప్రోగ్రామ్ కింద మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. స్కిల్ టు లెర్న్ ఆల్ స్కిల్స్ రిక్వైర్డ్ టు అచీవ్ ఇన్ క్యూఏ, క్యూసీ స్టెబిలిటీ, ఎఫ్ఏఆర్‌డి, ఏఆర్‌ఎండి. అలాగే ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యూఏ, క్యూసీ, స్టెబిలిటీ, ఎఫ్ఆర్‌ఎండి ఇంకా ఆర్‌ఎండి, వీటిలో మీకు ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో ఏ ఎక్విప్‌మెంట్స్ మీద మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారంటే, క్యూసీలో ఉన్న ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాలిబ్రేషన్ రిలేటెడ్ వర్క్ నేర్పిస్తారు. అలాగే షిమాడ్జు ఇన్‌స్ట్రుమెంట్స్ వాటిలో హెచ్‌పీఎల్‌సీ ఇంకా జీసీ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద హ్యాండ్లింగ్ ఎలా చేయాలన్న దాని గురించి నేర్పిస్తారు. ఇంకా ఫార్ములేషన్‌లో డిజాల్యూషన్, పీహెచ్ మీటర్, యూవీ, ఎస్ఓఆర్ వీటి గురించి నేర్పించడం జరుగుతుంది. అలాగే ఎంపవర్ సాఫ్ట్‌వేర్ నేర్పిస్తారు. దాంతో పాటు లిమ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలన్న దాని గురించి కూడా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 4 మంత్స్ పాటు. ఓకే. వెన్యూ లొకేషన్ వచ్చేసి మనం చేబ్రోలు ఇన్‌స్టిట్యూట్ గురించి మాట్లాడుకున్నాం కదా! అక్కడ ఆర్‌వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ చిప్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అక్కడైతే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ కావాలంటే కామెంట్‌లో అడగండి. నేను అక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు గూగుల్‌లో ఆర్‌వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ చిప్స్ అని మెన్షన్ చేశారంటే అక్కడ కూడా మీకు అవైలబుల్‌గా ఉంది లొకేషన్. మార్నింగ్ 9:00 నుంచి అయితే మీకు ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎర్లీగా ఉండడానికైతే ట్రై చేయండి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అంటే బీఫార్మసీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ, డిప్లొమా ఇంకా ఐటీఐ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఐటీఐలో మీరు ఏ ట్రేడ్‌లో కంప్లీట్ చేసినా పర్లేదు. మీకు ఐటీఐ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. డిప్లొమా కూడా సేమ్ అదే మెన్షన్ చేశారు. ఎంఎస్సీలో మాత్రం అనలిటికల్ కెమిస్ట్రీ లేదంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసుంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ కండిషన్ వచ్చేసి రీసెంట్‌గా లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 2023 లేదా 2024, 2025 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మీరు 60%తో పాస్ అవుట్ అయ్యి కూడా ఉండాలి. స్టైఫండ్ వచ్చేసి ఎవరైతే బీఫార్మసీ, ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ట్రైనింగ్ పీరియడ్‌లో వారు 15,000 వరకి సాలరీ అయితే పే చేస్తున్నారు. 4 మంత్స్. ఆ తర్వాత మీకు సాలరీ అయితే పెంచుతారు. యూనిట్‌కి వెళ్ళిపోయిన తర్వాత. ఓకే. ఎవరైతే డిప్లొమా ఇంకా ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో
డిప్లొమా క్యాండిడేట్స్‌కి వచ్చేసి 8,000 సాలరీ, ఐటీఐ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉందో 4 మంత్స్, ఆ 4 మంత్స్ టైంలో మీకు ఈ సాలరీ పే చేస్తారు. ఆ తర్వాత అయితే మీకు సాలరీ హైక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి 4 మంత్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఆర్‌సి 2 అని చెప్పి మనం రీసెర్చ్ సెంటర్ 2 అని చెప్పి ఉంది కదా హైదరాబాద్‌లో. ఆ సెంటర్‌లోనే మీకు పాష్మేరం అనే లొకేషన్‌లో ఉంటుంది ఈ రీసెర్చ్ సెంటర్. అక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్రైనింగ్ 4 మంత్స్ పాటు. మీకు హైదరాబాద్ నుంచి బస్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రీగానే. ఇక్కడ చూడండి బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ ఫ్రమ్ కుకట్పల్లి అండ్ సబ్సిడైజ్డ్ క్యాంటీన్. క్యాంటీన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే సబ్సిడైజ్డ్ అది. ఇంకా ఎవరైనా క్యాండిడేట్స్ ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిల్ ఐడీకి మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు ఆ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. apfsdc@aurobindo.com అని చెప్పి మెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు దీనికి ఫార్వర్డ్ చేయొచ్చు మీ అప్డేటెడ్ రెజ్యూమ్స్. ఓకే. ఇమ్మీడియేట్‌గా ఎవరైతే జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్‌కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో, మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఇమ్మీడియేట్‌గా అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ జాబ్స్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోయినా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఈ లింక్ నుంచి మీరు ఫార్మ్ ఫిల్ చేసి సబ్మిట్ చేశారంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అయితే అడగండి. ఎప్పటి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి వెంకట్ సాయి అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 6థ్ జూలై రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 0-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో, ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. 6థ్ జూలై రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి వెంకట్ సాయి లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నాచారం, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే కంపెనీ ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి వెంకట్ సాయి లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రశాంత్ నగర్, కుకట్పల్లి, హైదరాబాద్ అని చెప్పి ప్రశాంత్ నగర్‌లో వీళ్ళది ఇంకో యూనిట్ అయితే ఉంది. అక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ మాత్రం నాచారంలో ఏదైతే యూనిట్ ఉందో అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎవరైనా ఇంటర్వ్యూ ఈ కంపెనీలో జాబ్ చేయాలి కానీ ఈ టైంలో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని టైంలో మీరు ఇక్కడ ఒక మెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. hr@venkatsailifescience.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కంపెనీ రిలేటెడ్ ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 8688849723 అని చెప్పి మొబైల్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అవి క్లియర్ అయితే చేసుకోవచ్చు. లేదా మీరు వీడియో కింద కామెంట్‌లో అడిగినా నేను అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. లేదా అపాయింట్మెంట్ లెటర్, ఆఫర్ లెటర్ ప్రీవియస్ కంపెనీది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. ఇది ఈ వెంకట్ సాయి కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వీడియో కింద కామెంట్‌లో అడగండి. అప్పుడు నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి హెట్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం 5థ్ జూలై రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. దీంట్లో వచ్చేసి వెన్యూ చూడండి. హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అపోజిట్ పోలీస్ స్టేషన్ లైన్ సనత్ నగర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎర్రగడ్డ దగ్గర సనత్ నగర్ ఏదైతే ఉందో అక్కడ మీకు ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన ఒక యూనిట్ ఉంది. ఆ యూనిట్‌లోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్‌కి అపోజిట్‌లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన యూనిట్. అక్కడైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. 5థ్ జూలై రోజు మార్నింగ్ 9:00 నుంచి 3:00 వరకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న ఫ్రెషర్స్ ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఎవరైతే ఎంఫార్మసీ, బీఫార్మసీ అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి రీసెంట్‌గా 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 23, 24, 25లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. ఓకే.
ఇక్కడ కూడా 60% పాస్ మార్క్స్‌తో పాస్ అవుతున్న క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మంచి అవకాశం ఉంది ఫీమేల్ క్యాండిడేట్స్‌కి కూడా. 19-25 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి తక్కువగా వేకెన్సీలు పడుతున్నాయి కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. హెట్రోలో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. వేకెన్సీలు ఏ డిపార్ట్మెంట్స్‌లో ఖాళీగా ఉన్నాయంటే క్యూఏ, క్యూసీ, ఇంకా మైక్రోబయాలజీ. ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఎవరైనా నెక్స్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారు. chandrakan.k@hetero.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైం వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నంబర్‌కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 9100163871 అని చెప్పి ఈ ఫోన్ నంబర్ అయితే ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. ఈ సాటర్డే రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రావాలి ఈ జాబ్ నోటిఫికేషన్ అంటే వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఛానెల్‌ని ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.